విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000566466. భూమన మాటల మంటలు నెక్స్ట్ యాక్షన్ ఏంటి? అదే నిన్న మనం మాట్లాడింది, ఇందాక కూడా వచ్చింది కదా. ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన చేసిన వెంటనే మళ్ళీ యాజ్ షరామామూలుగా టీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు ఆయన కాకపోతే ఈసారి కొండ మీద నుంచి ఇవన్నీ కూడా మాట్లాడారు. ఇప్పుడు ఆ భాష అది రాజకీయమైన ఇవి ఆరోపణలు, దూషణలు ఇట్లాంటివి అంతకుముందే మామూలు మీడియా కాన్ఫరెన్స్ కాబట్టి కొంత అనుకున్నా కానీ నెమ్మదిగా తిరుపతి కొండ మీద అక్కడ కొండకు సంబంధించినవి దేవుడు, భక్తులు, ప్రసాదాలు, లేకపోతే అక్కడ ఆ భోజనాలు, ఇలాంటి అంశాల మీద మాట్లాడడం, వసతి గృహాలు, దర్శనము ఇట్లాంటివి. కానీ ఈ రాజకీయ వివాదాలు, వైసీపీ టీడీపీ రాజకీయ వివాదాలు, అది కూడా తీవ్రమైన భాషలో ఒకరినొకరు దూషించుకునే విధంగా తయారైతే మటుకు భక్తులు మెచ్చడు, మిగతా వాళ్ళు. అవును, ఏడుకొండల వాడు ఎలాగో మెచ్చడు, అందులో ఏమీ సందేహం లేదు. కానీ ఈ ధోరణి అయితే పెరుగుతుంది. కానీ ఎందుకు చెప్పాడు అంటే ఒక వెర్షన్ ఏంటి, తనను తాను కాపాడుకోవడానికి చెప్పాడు, వీటన్నిటి వల్ల ప్రయోజనం పొందాడు కాబట్టి ఆయన చెప్పాడని. రెండోది కాదు, అనేక సందర్భాల్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళ వైఖరితో విసిగిపోయి వాళ్ళు చేసిన దానికి మేమెందుకు మొయ్యాలన్న దాంతో ఒక అవుట్ బర్స్ట్ అంటారు కదా, అవుట్ బర్స్ట్ రూపంలో వచ్చింది. ఇలాంటి అభిప్రాయం వైసీపీ నాయకుల్లో ఇంకా కొంతమందికి ఉంది. అవును, వాళ్ళ వాటికి మేము మూల్యం చెల్లించాల్సి వస్తుందని అందుకని ఆయన అన్నారని. ఇంకా టిపికల్గా ఇలా అన్నారు కాబట్టి ఆమెను సమర్థించేవాళ్ళు, ఈయన ఖండించేవాళ్ళు కొంతమంది అయితే, ఆమె అమాయకురాలు కాదు, ఈయన కూడా వీటన్నిటిలో భాగస్వామే కాబట్టి ఇద్దరి మీద ఏదైనా జరిపించాలి అని. మరి మాటల మంటల వరకు అది మళ్ళీ మాజీ చైర్మన్ మీద ప్రస్తుత చైర్మన్ దూషణలో, ఆ పక్కన భాను కూడా ఉన్నాడు బీజేపీ, ఆయన కూడా భానుప్రకాష్ రెడ్డిని ఆయన్ను చేయమన్నారు. ఈవో లేరు. ఈవో ఎందుకు లేరు? నిజానికి తిరుపతి మీలో కీలకమైన అంశాలు వస్తే ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, చైర్మన్ కలిసి చెప్పడం, అంటే బహుశా ఇది రాజకీయ వివాదానికి సంబంధించింది కాబట్టి ఆయన అనుకున్నారు. అంటే ముందే అలా తెలుసా? విధానపరమైన అంశాలు లేకుండా కొండ మీద పెట్టడం అంటే అది కూడా ఒకటి వస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి. కానీ చాలా విషయాలు ఉన్నాయి, కోట్లు ఎలా గల్లం చేశారని ఆయన అంటున్నారు. వాటిని బహిరంగపరచడం చాలా మంచిది నా ఉద్దేశంలో. ఇలా ఊరికినే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ అలా సాగే బదులు ఆ ప్రక్రియ ప్రారంభించాలి. ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళకి ఇచ్చిన భూమి, ఓబ్రాయ్ కదా, వాళ్ళ గ్రూప్కి ఇచ్చినటువంటి హోటల్కి ఇచ్చిన ఆ స్థలం తీసుకొని ఇంకో చోటు ఇచ్చాము, అది చంద్రబాబు చెప్తే ఇచ్చాము. అదే ఎందుకు ఇచ్చారు? అంతకుముందు ఎక్కువ రేటా, ఇప్పుడు తక్కువ రేటా, వాళ్ళు ఇచ్చినప్పుడు తప్ప, ముంతాజ్ హోటల్ ఎలా, ప్రతిదీ వివాదంగా మారిపోతుంది. పరిపూర్ణ కదా, ఐఎమ్ సారీ, స్వరూపానంద సరస్వతి, విశాఖపట్నం స్వామి, ఆయన వీడియో కూడా ఒకటి తిరుగుతుంది. చంద్రబాబు నాయుడు చాలా బాగా చేస్తున్నారు, అది ఇది. నేను ఇప్పుడు ఏదో అధికారంలోకి వచ్చాడని చెప్పట్లేదు, నేను అంతకుముందు కూడా చెప్పాను, మీకు గుర్తుంది కదా. ఆయన యొక్క మఠమో ఆయన ఆశ్రమమో అది స్థలాన్ని ఆక్రమించిందని దాన్ని కూల్చివేయడం, నోటీసులు ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి కొండ మీద రహస్యం అని ఏదో జరుగుతుంది, చాలా విషయాలు జరుగుతున్నాయి. దానికి భూమన మాటలతో ఒక విధంగా అది ఐఏఎస్ ఆఫీసర్ ఆమె మీదకి కూడా మళ్ళింది. మరి ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చెప్పాలి, ఈ ప్రభుత్వం కూడా వాళ్ళ వైఖరి కూడా ఎలా ఉంటుంది, ఆయన మాటల మీద చర్య ఏం తీసుకుంటారు, టీడీఆర్ బాండ్లకు అలాంటి అంశాలకు సంబంధించి భవిష్యత్ ఏంటి, టీడీఆర్ బాండ్లలో ఉన్న మౌలికమైన విషయం భూసేకరణ అయినప్పుడు ఇప్పుడు భూసేకరణ చాలా భారీ ఎత్తున ఇప్పుడు ఓపెన్గా 1999 పైసలకు 99 సంవత్సరాలు అనేది అసలు అఫీషియల్ పాలసీ అయిపోవడం ఎలా పోచుకుతుంది? ఇన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఆయన చెప్పారు భూమన్ దాంట్లో ప్రధానమైనది ఏంటి, సర్వే నెంబర్ ఒకటైతే ఇంకో సర్వే నెంబర్ వేసి అవసరమైన దానికంటే 4 రెట్లు ఎక్కువ పరిహారం పొందారు అని. ఇలాంటి అక్రమాలు ఇప్పుడు జరగట్లేదా? సిట్లు వేశారు విశాఖపట్నంలో, సిట్లు తేల్చరే. అయ్యన్న పాత్రుడు అడిగారండి స్పీకర్, అది కూడా తేలలేదే. నిన్న మొన్న మనం అదే పనిగా చర్చించిన నెల్లూరు నేరాల నెట్వర్క్ తేలలేదే. అది నెల్లూరు నెట్వర్కా, కొండ మీద రహస్యాలా, విశాఖలో భూభాగవతాలా, లేకపోతే స్పీకర్ గారు అడిగినవా? వీటి మీద ఈ మౌనం వీడి నెక్స్ట్ స్టెప్ ఏంటి, చర్య తీసుకోవడం చాలా మంచిది. అప్పుడే మాట్లాడేవాళ్ళు జాగ్రత్త మాట్లాడతారు, అలాగే మాట్లాడిన వాటి యొక్క ఫలితం కూడా ఉంటుంది. లేకపోతే మీడియాకు మాత్రమే సెన్సేషన్ పరిమితం అయిపోతుంది, దానివల్ల ఉపయోగమే ఉంది.
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000564666.